పల్నాడు జిల్లా నరసరావుపేట పట్టణం 8వ వార్డు నందు మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి పర్యటించి శానిటేషన్ మీద, డ్రైనేజీస్ మీద విమర్శలు. ఐటీడీపీ షేక్ మస్తాన్ మాట్లాడుతూ, గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి ఇక్కడ ఉన్న ఈ డ్రైనేజెస్ గత వైసీపీ ప్రభుత్వంలో ఎలక్షన్ ముందు మీరు మీ కాంట్రాక్టర్ చేత కట్టించినవి, అవి కట్టడం చేత కాలేదు. డ్రైనేజీ వాటం కూడా సరిగ్గా చేయడం చేత కాలేదు. మీకు తెలియకపోతే వార్డు వైసీపీ నాయకులను అడిగి తెలుసుకోవాల్సింది. ఇక్కడ ఈ సమస్య ఉందని మాకు తెలియజేశారు. మేము వెంటనే స్పందించి ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకువెళ్ళి ఇక్కడ కొత్త డ్రైనేజీలు వేయమని తెలియజేశాము. వెంటనే మున్సిపల్ సిబ్బందిని పంపించి కొత్త డ్రైనేజీలు శాంక్షన్ చేయించారు. ఏదో మీరు వెళ్ళి ఇళ్లలో ఉన్న వాళ్ళను బయటకు పిలిపించి మరీ అడిగి మెప్పు పొందాలి అనుకుంటే ఎలా? మా ఎమ్మెల్యే శానిటేషన్ మీద ప్రత్యేక శ్రద్ధ వహించారు. అది మీరు గమనించుకోవాలి. నా పేరు షేక్ మస్తాన్ అండి, ఐటీడీపీ నరసరావుపేట. ఈరోజు నరసరావుపేట మాజీ శాసనసభ్యులు గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు మా నరసరావుపేట 8వ వార్డు వెంకటరెడ్డి నగర్ నందు పరిశీలించారు. ఏదో ఈ కాలువలు తీయట్లేదని మా ఎమ్మెల్యే గారి మీద విమర్శ చేశారు. ఒకసారి గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు ఇది గుర్తుపెట్టుకోండి, ఈ కాలువలు కట్టించింది గత వైసీపీ ప్రభుత్వ గవర్నమెంట్లోనే. ఒకసారి ఈ కాలువలు కట్టిన కాంట్రాక్టర్ను కానీ, ఈ వార్డు వైసీపీ ఇన్ఛార్జిని కానీ ఎవరైనా పిలిపించి మీరు అడిగి మొత్తం వివరంగా తెలుసుకోండి. ఈ కాలువలు కట్టడం చేతగాక మా మీద బురద జల్లుతున్నారు. ఈ కాలువలు వాటం సరిగా కాక నీళ్లు పోవడం లేదు. ఇక్కడ వాళ్ళు మొత్తం నాకు 2 నెలల క్రితం కంప్లైంట్ ఇస్తే నేను మున్సిపాలిటీలో ఇన్స్పెక్టర్ని పిలిపించి శాంక్షన్ చేయించాను. 10 లక్షల వరకు శాంక్షన్ చేయించానండి గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు. మీకు చేత కాకపోతే మా గవర్నమెంట్ లో మేము ఇక్కడ వాళ్ళు చెప్పారు కాబట్టి శాంక్షన్ చేయించాము. త్వరలో వీటిని ఇక్కడ కొత్త కాలువలు సైడ్ డ్రైనేజ్ నిర్మిస్తామని తెలియజేస్తున్నాము. మా అమ్మగారి వయసు దాదాపు 70 సంవత్సరాలండి. ఏం తెలియదు, మీరేదో వచ్చి దగ్గరుండి 4 మాటలు మాట్లాడించి వీడియో ట్రోల్ చేయడం కాదు. మా ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ అరవింద్ బాబు గారు నిరంతరం శానిటరీ మీద ప్రతిరోజు ఉదయం తెల్లవారుజామున లేచి ప్రతి వార్డు తిరుగుతున్నారు. అది గమనించుకోవాలా మీరు. ఇలా బురద జల్లడం వల్ల మీకు 4 ఓట్లు వస్తాయనుకోవడం మీ భ్రమ. గుర్తుపెట్టుకోవాల్సిందిగా చెప్తున్నాము. త్వరలో కొత్త డ్రైనేజ్ కట్టి అవి కూడా మీకు వాట్సాప్ చేస్తాను, ఫోటోలు చూస్తారు. కానీ ముందు మీ కాంట్రాక్టర్ని పిలిచి, మా వార్డులో రోడ్డు కూడా పగిలిపోయింది, సగం 60 అడుగుల రోడ్డు అని చెప్పి దాంట్లో సగం వేసి ఆ రోడ్డు మధ్యలో నెర వచ్చింది. ఒకసారి అది కూడా చూసి మీరు వెళ్లాల్సింది వచ్చి ఒకసారి మీ వార్డు వైసీపీ వాళ్ళని పిలిపించి ఈ కాలువలు ఎవరు కట్టారో ఒకసారి మీరు తెలుసుకోండి ముందు.